ఎన్టీఆర్ జిల్లా రివ్యూకి రావడం జరిగింది. దాదాపుగా 2-3 సార్లు వాయిదా పడిన తర్వాత ఈ రివ్యూ ఏర్పాటు చేయటం, ప్రధానంగా 23 డిపార్ట్మెంట్లకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్, వాటి అమలు తీరు, ఆ అమలు తీరులో వచ్చినటువంటి అడ్డంకులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి, అదేవిధంగా ఏదైతే ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లు పెండింగ్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ అంతా కూడా అధికారులకు తెలియజేసి త్వరితగతిన వాటిని అడ్రస్ చేసి ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలనే దాని మీద కూడా ఈ కమిషన్ వారికి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో మొత్తంగా అట్రాసిటీస్కి సంబంధించి 51 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ సంబంధించి 33, సర్వీస్ మ్యాటర్స్ 29, జనరల్ 45, అదేవిధంగా మొత్తంగా 158 పెండింగ్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ డివిజన్లోనే దాదాపుగా 27 అట్రాసిటీ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అంటే రికార్డ్ అయినవి కొన్ని ఉన్నాయి, ఇవి రికార్డ్ చేయట్లేదు, మాకు అట్రాసిటీ జరిగిందని క్లెయిమ్ చేసుకొని అర్జీలు మాకు ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అట్టడుగు వర్గాలుగా ఉన్న వాళ్ళు అప్లిఫ్ట్ అయితే తప్ప ఈ సమాజ అభివృద్ధి నిర్మాణం అనేది జరగదు. దానిలో భాగంగా విద్యకు కానీ, వైద్యానికి కానీ, అభివృద్ధికి కానీ ఇవన్నీ కూడా నోచుకోవాలంటే అధికారుల యొక్క సహకారం కావాలి. దానికోసం అధికారులందరినీ కూడా కోరాం. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. పెండింగ్ అనేది లేకుండా, ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు ప్రొయాక్టివ్గా ఉండి ఇక్కడ సిపి గారితో కానీ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ఈ జిల్లాలో అట్రాసిటీస్ లేకుండా ఉండడానికి, జీరో అట్రాసిటీస్ లేకుండా ఉండడానికి వచ్చే సంవత్సరాంతానికి, ఎందుకంటే ఆ విధంగా చేస్తారని వారిని అందరినీ కోరటం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కానీ, దాంతోపాటు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కానీ, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఏదైతే వ్యవసాయ బోర్లు సంబంధించి కానీ వీటన్నిటి మీదుగా తరచుగా వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం, అదేవిధంగా రివ్యూ చేయటం, దాంతోపాటుగా లబ్ధిదారులను ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మంచి రివ్యూ ఈ జిల్లాలో చేశాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో సమసమాజ నిర్మాణం, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయని ఆశపడతా ఉన్నాం. ఇప్పుడు మతం అనేదానికి ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా ఈరోజు మతం ఉన్నది. సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని గౌరవించాల్సిందే. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం కనుక ఆరాధన క్రమాల్లో రకరకాలుగా ఉంటాయి. మతం అనేది విచిత్రంగా ఏంటంటే కాంట్రవర్సీకి వెళ్లకుండా ఆలోచన చేస్తే ఎవరు ఇష్టమైనది వాళ్ళ మతాన్ని ఎంచుకుంటారు. అయితే ఈ రిజర్వేషన్కి మతాన్ని ముడిపెట్టిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను అందరం కూడా ఆమోదించాలి, అనుమతించాలి. రాజకీయాలకి వర్తించడానికి రాజకీయాలను ఎలా విడదీస్తాం మతం నుంచి? రిజర్వేషన్లు కూడా విడదీయలేం కదా. ఇప్పుడు రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఆడ ఎస్సీయా, బీసీయా, లేకపోతే క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, ఇవన్నీ కూడా ఆరాధన క్రమాల్లో కానీ వాడు అనుసరించే విధానంలో కానీ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా మనం బాప్తిసం తీసుకొని చర్చికి వెళ్ళో చర్చ్ మెంబర్ అయితే క్రిస్టియన్ అని చెప్తారు. అలా కాకుండా లోపల దండం, ఏ దేవుడికి దండం పెట్టుకున్నారు మీరేం తెలుసు, నాకేం తెలుస్తుంది. కాబట్టి అది వాళ్ళ ఇష్టం. దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును గౌరవించాల్సిందే. ఇంకా 15% ఉన్నటువంటి రిజర్వేషన్లు సామాజిక అంశాల్లో కానీ, ఆర్థిక అంశాల్లో కానీ, రక్షణ అంశాల్లో కానీ వాళ్ళకి అమలు అవుతున్నాయా లేదనేదే ఎస్సీ కమిషన్ బాధ్యత. అట్రాసిటీస్ అనేవి ఎక్కడ జరగకూడదు. ఈరోజు వివక్షత అనేది రకరకాల రూపాల్లో వస్తుంది. కొన్ని ఏరియాలోకి వెళ్తే ఎత్తు పెంచి తక్కువ పెంచి ఉంది. తక్కువ పెంచి తక్కువ కులం వాళ్ళు కూర్చోవాలంట, ఎక్కువ పెంచి ఎక్కువ కులం వాళ్ళు కూర్చోవాలంట. కొన్ని చోట్ల అయితే గడ్డాలు చేయడానికి కూడా ఊర్లో అంగీకరించట్లా.
ఎస్సీ అయితే ఎస్సీలకు గడ్డాలు కూడా చేయట్లేదు, గడ్డాలు మేసాలు. అది పోవాలి, వివక్షత పోవాలి. ఇంత చదువుకున్నాం, 75 ఏళ్ళు పైన స్వతంత్రం వచ్చింది, రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం. ఆ పూర్తి ఫలాలు కింద దాకా వెళ్ళలేదు. ఆ వెళ్ళేటటువంటి క్రమాన్నే మేము పనిచేసే కమిషన్ ఇది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తాం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తాం. ఏ సామాన్యుడికి కులపరమైనటువంటి ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం, వాళ్ళకి రక్షణగా ఉంటాం. థ్యాంక్ యూ. అంటే ఏ చట్టమైనా మిస్యూజ్ అవుతుంది. అట్రాసిటీస్ ఒకటే కాదు, అట్రాసిటీస్ మిస్యూజ్ చేసే వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి కూడా మేము గట్టిగా ఎవరైతే అవతల వైపు బాధితులు న్యాయపరంగా ఉన్న వాళ్ళు వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నాం. అలా అని చెప్పి వీళ్ళు ఎన్ని కట్టమంటలా, అన్ని అట్రాసిటీస్ కాదు. కానీ అవగాహన లేకుండా ఇప్పుడు చాకిస్తాం, కూరగాయలు కోసుకోవచ్చు, చేపలు కోసుకోవచ్చు, గొంతు కోసుకోవచ్చు. ఈ చట్టం కూడా అదే విధంగా ఉంది. దీన్ని దయచేసి ఇతరుల మీదకి ఎవరు కూడా మిస్యూజ్ చేస్తే నిజంగా అవసరమైన వాళ్ళు కూడా దీన్ని వాడుకోలేరు. నిజంగా అట్రాసిటీస్ కూడా దీన్ని ఇదయ్యే పరిస్థితి ఉంది. కనుక దయచేసి ఎవరు కూడా మిస్యూజ్ చేయమని కోరుతా ఉన్నాం. మిస్యూజ్కి మా కమిషన్ సభ్యులతో సహా వచ్చాం. ఎవరు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయం, ఎంకరేజ్ చేయం. రైట్, థ్యాంక్ యూ.